హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియోలో నేను మీతో పక్కా కొలతలతో సహా అర కేజీ చికెన్తో చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ చికెన్ పచ్చడి టిఫిన్స్లోకి కాకుండా రైస్లోకి అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. చికెన్ ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా అలానే మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనెని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వీటిల్ని ఉడికించుకోవాలండి. సో చూసారు కదా, నేను ఇక్కడ బోన్లెస్ని తీసుకున్నాను. మీరు బోన్తో ఉండే చికెన్ని కూడా తీసుకోవచ్చు. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 4 నిమిషాల తర్వాత మూత అయితే తెరిచి చూస్తున్నానండి. చూస్తున్నారు కదా, మనకి చికెన్లో నుంచి వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్లోనే ఈ చికెన్ అంతా కూడా కుక్ అయిపోవాలి. అంతవరకు కూడా మనము కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈలోపు మనకి ఏంటంటే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా కుక్ అయిపోతాయి. సో చూడండి, ఇప్పుడు మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 3 లవంగాలు, 2 యాలుక్కాయలు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అర టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి. మెంతుల క్వాంటిటీ చాలా తక్కువగా ఉండాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ కూడా ఎక్కువ వేగకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిల్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. వీటిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేసుకోవద్దు, బరకగా పౌడర్ అయితే చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను దీన్ని మెత్తగా ఇలా పౌడర్ చేసి పక్కన ఉంచేసుకుంటాను. ఇప్పుడు అదే ప్యాన్లో 200 ml నూనెని యాడ్ చేసుకోండి. మీరు ఈ రెసిపీని గ్రౌండ్నట్ ఆయిల్తో కానీ నువ్వుల నూనెతో కానీ ఏ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నూనె వేడెక్కాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా అన్ని పీసెస్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఒక 7-8 మినిట్స్కి ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈ చికెన్ పీసెస్ అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చి వాసన మొత్తం పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పిక్కల్ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా తయారు చేసి చూడండి, మీ ఇంటిలో పాది ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు చూడండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు తక్కువ తినేవారైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 30 గ్రామ్స్ ఉప్పు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోండి. సో మీరు కాసేపు అయినాకైనా ఉప్పు చూసుకోవచ్చు, ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో చికెన్ పిక్కల్ని అయితే నేను బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 20 ml నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక పెద్ద నిమ్మకాయ నుంచి వచ్చే రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే చికెన్ పిక్కల్ రెడీ. ఈ చికెన్ పిక్కల్ మీరు ఒక 24 గంటల నుంచి 2 రోజుల పాటు పక్కన ఉంచేస్తే నూనెంతా కూడా పైకి తేలి టేస్ట్ చాలా బాగుంటుంది.